ఏపీ రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరబోతున్నారు. ఆలయం నిర్మాణానికి ఈ నెల 31వ తేదీన ఉదయం 9:15 నుంచి 9:50 మధ్య భూమి పూజ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని 25 ఎకరాల్లో 150 కోట్లతో అద్భుతంగా నిర్మించేందుకు టెండర్లు కూడా ఖరారు చేశామన్నారు. కాగా అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలంలో ఆగమ శాస్త్రం ప్రకారం భూకర్షణం కోసం జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పోలా భాస్కర్, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టితో కలిసి పరిశీలించారు. భూమి పూజకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా రానున్నారు అని ఈవో తెలిపారు. సిఆర్డీఏ 25 ఎకరాలు టీటీడీకి కేటాయించిందని, ఇందులో 5 ఎకరాల్లో శ్రీవారి ఆలయం, మిగిలిన 20 ఎకరాల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాల నిర్వహణ కోసం ఆడిటోరియాలు, కళ్యాణ మండపాల వంటి వాటి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. శ్రీవారి భక్తుల కోరిక మేరకు గతేడాది జూలైలో కురుక్షేత్రలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామని, జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం, మార్చి 13న హైదరాబాద్లో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురంలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశామన్నారు. విశాఖపట్నం, భువనేశ్వర్లో శ్రీవారి ఆలయాలతో పాటు చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు. భూకర్షణం కోసం హోమగుండాలు, వేదిక, సిఆర్డీఏ స్టాళ్లు, ఆలయ నమూనా ఎగ్జిబిషన్, ప్రత్యక్ష ప్రసారాలు, డిస్ప్లే స్క్రీన్లు తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఇప్పటికీ దాదాపు 140 కోట్ల రూపాయలతో మెయిన్ టెంపుల్ అంటే ఏదైతే మనం 5-6 ఎకరాల నిర్మాణం చేయబోతున్నామో దాని డిజైను, అదేవిధంగా టెండర్స్ ఇవంతా కూడా టీటీడీ బోర్డు ఫైనల్ చేయడం జరిగింది. అదే ఇటువంటి పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆగమ శాస్త్రాల ప్రకారం భూకర్షణ కార్యక్రమం చేసేటువంటి ఆనవాయితీ, పెద్దలు ఆగమ అడ్వైజర్ సలహాదారులు అందరూ కూడాను డైరెక్ట్గా శిలాన్యాసంకి వెళ్లే బదులు భూకర్షణ కార్యక్రమం చేయడం మంచిదనేది సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. భూమి పూజలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భూకర్షణం తరువాత 10 రోజులు అర్చకులు ఆమోదయుక్తంగా వైదిక కార్యక్రమాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాల తరువాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సీఎం సూచనల మేరకు ఆలయ భూమి పూజ కార్యక్రమానికి శ్రీవారి సేవకులను, భజన మండళ్ల సభ్యులను ఆహ్వానిస్తున్నామని, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని ఈవో కోరారు. కార్యక్రమంలో టీటీడీ ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, చీఫ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.